దమనకాండ, పిల్లల మీద దమనకాండ, ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ధర్మేంద్ర ప్రధాన్ we want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. పేరున జర వెనకకు జరగండి ప్లీజ్. ఆ పిల్లలు ఉన్నారు, వెనకకు జరగండి. రాజారాం, గజల్ నగేష్ గారు వెనకకు జరుగు. తమ్ముడు వెనకకు జరుగు ప్లీజ్. ఆడపిల్లలు ఉన్నారు, జరగండి. శరత్ వెనకకు జరుగు. పిచ్చే ఆటో నగేష్ భాయ్ వెనకకు పో. శరత్ వెనకకు జరుగురి. తమ్మి రాజారాం వెనకకు జరుగురి ప్లీజ్. వెనకకు జరగండి. గౌరవనీయులైన పెద్దలు, వేదిక పైన ఆసీనులైన గౌరవ మాజీ మంత్రివర్యులు, అట్లాగే వేదిక ముందు అక్కడ అందరి మధ్యన, పిల్లల మధ్యన నించున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు వేదిక పైన ఉన్న పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, రవీందర్ రావు గారు, భూపాల్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, సునీత గారు, ఇంకా వేదిక పైన పెద్దలు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మా సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఇంకా మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, భూపాల్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆగే అనేదోనా? గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, మా తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, విద్యార్థి నాయకులుగా ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటు గడప, అసెంబ్లీ గడప తొక్కిన నాయకులు, ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే మొత్తం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తానికి, మా తమ్ముడు ముఠా జయసింహకి, ఇంకా స్థానిక నాయకత్వానికి, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా గౌరవనీయులైన మరి నాయకులకి, ముఖ్యంగా ఇప్పటిదాకా అరే క్యా కర్రే రే భయ్ తుమ్లో, క్యా కర్రే తుమ్లో, కైకు గడబడ్ కర్రే. చూడు నగేష్, చూడు ఏందో చూడు. ఇప్పటిదాకా అద్భుతంగా మాట్లాడిన మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నీట్ మాత్రమే కాదు, భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ఆక్రోశం వ్యక్తం చేస్తున్న యంగ్ జనరేషన్ జెన్ జీకి సంబంధించిన మా తమ్ముళ్ళు, చెల్లెలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. నిజంగా ఇవాళ ఇక్కడ పెట్టింది కార్యక్రమం రాజకీయం కోసమో, ఎవరినో తిట్టడానికో లేదా ఎవరినో విమర్శించడానికో కాదు. గత 25 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి, వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్లో ఈరోజు తమ గలం విప్పుతున్నారు, అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఒక ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రిగా, ఒక తండ్రిగా, ఇద్దరి పిల్లల తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, వారి మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక, ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు. పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం ఇంత స్థాయిలో ఉండి, ప్రజాప్రతినిధులుగా ఉండి మనము దండుగా అన్న ఉద్దేశంతో ఇలా పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడియాలి. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశం, మరి మనందరం కూడా వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో
ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ అనే పార్టీ ఆనాడు టీఆర్ఎస్ గా ఉద్భవించినాడు ఉద్యమంలోంచి, ప్రజా ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ. ప్రజలను తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ ఎందుకు కావాలో వారికి బోధిస్తూ, అట్లాగే ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేసిన పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అల్టిమేట్ గా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పుట్టిన నాయకులుగా, ఉద్యమంలోంచే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారుగా ఉద్యమాలంటే, ప్రజా ఉద్యమాలంటే మాకు గౌరవం ఉంది. అందుకే ఆ ఉద్దేశంతోనే వాళ్ళ పిల్లలు చేస్తున్న ఈ పోరాటానికి ఉడతా భక్తిగా కేవలం వాళ్ళకు వెన్నుదన్నుగా మనం నిలబడాలి. ఇలా మన జెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయొద్దు. మన జెండాలతోని, మన రాజకీయ ఎజెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయాల్సిన అవసరం లేదు. కానీ వారికి అండగా నిలబడి ధైర్యం చెప్పి మీ ఎంబడ మేము కూడా ఉన్నాం, మీరొక్కరు మాత్రమే కాదు అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిజంగా నాకు నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనిషి అనేవాడికి ఎవరికైనా సరే మనసంటూ ఉంటే ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మనసు చలించక మానదు. పిల్లల్ని కుల్లబొడుస్తున్నారు. ఏమడిగినారు పిల్లలు? ఏం కోరుకున్నారు వాళ్ళు? మోడీ గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? లేకపోతే అమిత్ షా గారు కూర్చున్న కుర్చీ అడిగినరా? లేదా ధర్మేంద్ర ప్రధాన్ గారు కుర్చీ మాకు ఈమని అడిగినరా? ఏమడిగినరు? అధికారం అడిగినరా? లేదా మాకు అర్జెంటుగా మీరు రాజీనామా చేసి మాకు అప్పచెప్పండి మీ ప్రభుత్వాన్ని అన్నారా? ఏమడుగుతున్నారు? న్యాయం కోరుతా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చినారు, దండం పెట్టారు, దరఖాస్తులు ఇచ్చినారు. చివరికి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రజాస్వామికంగా గాంధేయ మార్గంలో మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాటలో చివరికి నిరాహార దీక్షకు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. ఎట్లా అయితే పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టిండో అట్లాగే ఈ పిల్లలకు న్యాయం జరగాలి, ఈ పిల్లలకు జరిగిన అన్యాయం సరిదిద్దాలి కేంద్ర ప్రభుత్వం, అకౌంటబిలిటీ రావాలి, జవాబుదారితనం ఉండాలి సిస్టంలా. అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టది, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు, ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఏమడుగుతున్నారయ్యా వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టులు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్లు అంటాడు, ఒకడేమో దేశద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుంది అంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇవాళ పిల్లలు చెప్తుంటే ఆ కథలు, ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడెవడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాటికే పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా. వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుదిరకిచ్చి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి ఎట్లా బాగు చేస్తాం దేశాన్ని చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే తెలంగాణ గడ్డ మీద 50 ఏళ్ల కిందట ఒక యువకుడు ఒక మాట అన్నాడు. ఆనాటి తరం యువకుడు, ఆనాటి యంగ్ జనరేషన్ కి సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు, జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే
जीना है तो कदम कदम पे జీనా హై తో మర్నా సీకో కదం కదం పే లడ్నా సీకో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇలా కోపం మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు అండతో చెలరేగుతలేరు. వాళ్ళకి ఏ నాయకుడు లేడు. ఇవాళ వాళ్ళు ఢిల్లీలో 1000 మంది, ముంబైలో 1000 మంది, హైదరాబాద్ లో 1000 మంది, నాసిక్ లో 1000 మంది, పూనాలో 1000 మంది బయటికి వచ్చినారంటే కేవలం ఒక పరీక్షా పత్రం లీక్ అవ్వడం వల్ల కాదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి, ఈ దేశంలో మీరు చేస్తున్న మోసం వాళ్ళకు అర్థమైంది. 12 ఏళ్లుగా, ఇంతకుముందు మాట్లాడిన పిల్లల మాటలు మీరు విన్నారు. 12 ఏళ్లుగా మతం పేరు మీద చిచ్చు పెట్టి ఇవాళ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ, మతం పేరు మీద రాజకీయం చేస్తూ మీరు ఏ రకంగా తప్పించుకుంటున్నారో, ఏ రకంగా అసలు పని చేయకుండా ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఇలా వాళ్ళకి అర్థమైంది. మీరే కదా చెప్తిరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్తివి. 12 ఏళ్ళే, మరి ఇప్పటికి 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా 24 కోట్ల ఉద్యోగాలు? గందుకే రోడ్డు మీదకి వచ్చిన ఒక ప్రశ్నాపత్రం లీక్ అయి మాత్రమే కాదు, ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఇంతకుముందు అమ్మాయి ఎంత బాగా అన్నది, మేము మేక్ ఇన్ ఇండియా అడిగినాం, నువ్వు లీక్ ఇన్ ఇండియా ఇచ్చినావు. మేక్ ఇన్ ఇండియా ఎక్కడో పోయింది, లీక్ ఇన్ ఇండియా వచ్చింది, గిదా నువ్వు చెప్పింది అని చెప్పి ఆ అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడింది మీరు విన్నారు. అట్లాగే ఇవాళ అడుగుతున్నారు జవాబుదారితనం. ఏమంటున్నారు? అయ్యా మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, మీరు పెద్ద ప్రధానమంత్రులు అయినరు, కానీ మేము మీ సీట్లు అడుగుతలేము. జవాబుదారీతనం. ఒక ప్రశ్నాపత్రం లీక్ అయితే, దేశంలో మీరు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరకపోతే మేము అడగద్దా, అడుగుడే తప్పైందా అని అంటా ఉన్నారు. వాళ్ళు న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? రాజ్యం హింసకు దిగుతున్నది. పోలీసు వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంప మీదకెళ్ళి కొడతా ఉన్నారు. పోలీసు వాళ్ళు లాఠీలతోని ఆడపిల్లల్ని కొట్టకూడని చోట కుల్లబొడుస్తా ఉన్నారు. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి, నేనేదో ఊరికే చెప్పట్లేదు. అందుకే ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆ పిల్లల డిమాండ్లకు మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న, జంతర్ మంతర్లో జరుగుతున్న దమన కాండకు వ్యతిరేకంగా మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొత్తం పార్టీ అంతా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఆ పిల్లలకు సంఘీభావంగా అండగా, ఇందులో రాజకీయం లేదు, ఎలక్షన్లప్పుడు చూసుకుందాం రాజకీయం, ఆ రోజు ఎవరు ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. రెండవది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇంకొద్ది గట్టి కొట్టాల చప్పట్లు. పిల్లల మీద పెట్టిన కేసులు మేము ఇక్కడికి బయలుదేరి వస్తున్నాం. పిల్లలతో పాటు నిరసనలో పాల్గొనాలా. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మరి మాకు లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, అక్కడ గొంతిప్పాలా అని చెప్పి మేము బయలుదేరితే విచిత్రం, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వచ్చింది. నాకు ఆశ్చర్యమైంది. మేము కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ చుట్టాబాయికి ఏం నొచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? నేను మోడీని అంటున్నా, మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారుకి అడ్డం వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు చంపి తీసుకుపోయిన మంచిగా. నేనేమంటున్నా అంటే, ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు, ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు, కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు, కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు, కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిండ్రు,
వెంటనే ఇడిచిపెట్టాలి, మావోనికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? నీకు కూడా ఒక బిడ్డ ఉంది, నీకు కూడా మన్మడున్నాడు. నీ బిడ్డను ఇవాళ అక్కడ పిల్లల్ని కొట్టినట్టు కొడితే ఊకుంటావా ఒక తండ్రిగా? కనీసం రేషం లేదా? పిల్లలను గొడ్డులను కొట్టినట్టు కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీదికెళ్ళి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ ఈయనేం అడుగుతుండేరికేనా, కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా. ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరిగా నీకు. ఆ వెనకటికి ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలు ఇంతకుముందు వచ్చేటప్పుడే మా అన్న ప్రశాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. అదేంటది? కుక్క కథ కదా. చిన్న పిల్లగాడు కూడా ఉంటాడు, వాని ఏం అడిగినా లాస్ట్కి ఏమంటే నాకు కుక్క కావాలి అంటాడు. అట్లా ఈయన కూడా అంతే. ఇక ఆయన నిద్రలో లేపు, ఈ ముఖ్యమంత్రిని నిద్రలో లేపు. అదో సినిమా పేరట, చిత్రం అట. అది చిత్రం, వీడు విచిత్రం. అంటే నిద్రలో లేపి అడిగితే కూడా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. అరే నువ్వు ముఖ్యమంత్రి నాయన, కొన్ని ముఖ్యమైన పనులు చేయి. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదేదో పేపర్ లీక్కు నాకు సంబంధం అంట. మోకాల్కు బోడిగుండికి ముడిపెట్టుడంటే ఇదే. నేను చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి, నీకేమన్నా సిగ్గు శరం ఉంటే నువ్వు చెప్పిన లేదా? లేనోనికి ఏం చెప్తామంటారా? అంటే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, నేను నిన్న లీగల్ నోటీస్ పంపించిన. ఒరే నువ్వేదో మాట్లాడినావు, నిజంగా నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే చూపెట్టరా అయ్యా. చూపెడితే నిజంగా రుజువు చేస్తే ఇదే ఇందిరా పార్క్ కాడ ఇగో ఇదే పిల్లల మధ్యన అవసరమైతే నన్ను ఉరిది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిల్లల మనసులు మలినం చేయకు. లేనిపోని బదనాములు పెట్టి రాజకీయంగా సలిమంటలు కాచుకునే ప్రయత్నం చేయకు. నీకు చేత కాదు, దమ్ము లేదు. ఢిల్లీకి పోయి మోడీని ఎదిరించే దమ్ము నీకు లేదు. ఎందుకు? నీకు భయం. నీ పాత కేసులు, బ్యాగుల పైసలతో దొరికిన కేసులు బయటికి గుంజుతారు, లోపలికి నూకుతారని భయం. మరి కొట్లాడటోనన్నా కొట్లాడిని. మాకు దమ్ముంది, తెలంగాణ తెచ్చినోళ్ళం, ఢిల్లీ మెడలు వంచినోళ్ళం, మాకు దమ్ముంది. అవసరమైతే ఢిల్లీకి పోయి గల్లా బట్టి అడిగే దమ్ము మాకుంది, నీకు లేదు. మరి కొట్లాడేటోళ్ళ కాళ్ళ కట్టెబెట్టి లేనిపోని మాటలు మాట్లాడి పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్నావు. నేను ఒకటే అంటా ఉన్నా, చాలా మంది తమ్ముళ్ళు అడిగినారు నన్ను, అన్నా మీరు ఢిల్లీకి పోవచ్చు కదా, జంతర్ మంతర్కి పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అన్నారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, మేము జంతర్ మంతర్కి పోయి మా జెండాలు పట్టుకొని మీ ఎజెండాను హైజాక్ చేసడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు, ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి. మీకు ఎక్కడోళ్ళం అక్కడ, మీకేం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడి దాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమైతే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమైతుంది, మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే అందులోకి పోతలేం. మేము ఇక్కడే హైదరాబాద్ నుండే మరి మోడీ గారిని, ఇక్కడుండే బీజేపీ నాయకులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే ఒక అమ్మాయి పేరు మర్చిపోయిన నేను, ఎంత గొప్ప మాట మాట్లాడింది. ఐశ్వర్యనా ఏమన్నది అమ్మాయి? రాజకీయ నాయకుల కొడుకులు రేప్ చేస్తే వాళ్ళకేమో బెయిల్ వస్తున్నాయి, జల్దీ బెయిల్ వస్తున్నాయి, మరి ప్రశ్నాపత్రం లీక్ అయితే ఎందుకు సమాధానాలు వస్తలేవు అని అడిగింది. చెప్తారా సమాధానం ఎవరన్నా? ఈ కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కడికన్నా ధైర్యం ఉందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో, ఒక్కరికన్నా ధైర్యం ఉందా సమాధానం చెప్పేది? మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం. ఏ దేశం కోసం, ఎవడి ధర్మం కోసం? ఈ పిల్లలు దేశభక్తులు కాదా? ఈ దేశం వాళ్ళు కాదా? హిందువులు కాదా కొట్లాడుతున్న పిల్లలు? మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మీ కళ్ళకు కనబడతలేదా? ఇదేనా దేశం కోసం, ధర్మం కోసం అంటే? అందుకే అడగాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది, గల్లా వట్టి బజార్లకు గుంజాల్సిన అవసరం కూడా భవిష్యత్తులో వస్తుంది.
తప్పకుండా వెనుకకు తగ్గకుండా పోరాటం చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. మీ అందరికీ పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ తెస్తా నేను అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, ఎవరు విశ్వసించలేదు. ఈ బక్కపల్సన్ ఆయనతో ఏమైతుంది, ఈయనతో ఏమైతుంది అన్నారు. చాలా మాటలు మాట్లాడిరు, చాలా ఇష్టం వచ్చిన ఇన్సల్టులు చేసిండ్రు. మీతో ఏం కాదన్నారు, మగల ఉట్టింది పుబ్బల పోతుంది, ఈయన గాలికి ఊపితే ఎగిరిపోతాడు, ఈయనతో ఏమైతుంది అన్నారు. కానీ కేసీఆర్ గారు అందుకే మనలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆయన ఒక పాట కూడా రాసిండు స్వయంగా. ఏం రాసిండు అందులో? సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇది కేసీఆర్ రాసిన పాట. 14 ఏళ్లు సావుకు భయపడకుండా, కేసులకు భయపడకుండా ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలో ఎక్కడికో పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారు ఆయన చేసిన పోరాటం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి ఢిల్లీ మెడలు వంచి 2 ఎంపీలున్నా ఢిల్లీ మెడలు వంచిన నాయకుడు మనకు ఆదర్శంగా మన కళ్ళ ముంగట్నే ఉన్నాడు. కాబట్టి మనకు ఎవరో ప్రేరణ అవసరం లేదు, ఎవరో మనకు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం లేదు. మన నాయకుడు కేసీఆర్ గారే మనకు స్ఫూర్తి. రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణ తండ్రి కేసీఆర్ గారే మనందరికీ స్ఫూర్తి ప్రదాత. నేను పిల్లల్ని కోరేది ఒకటే, మీ కండగా అవసరమైతే నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు, కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. మీ ఆందోళన చూస్తున్నాడు, ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హీ విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు, వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు. తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. సంవత్సరం కిందట నేను కూడా పోయినా ఒక బొంబాయిలో ఒక ఈవెంట్, ఒక మీడియా ఈవెంట్. అక్కడ మీడియా వాళ్ళు అడిగిరు నన్ను, నేపాల్లో జరుగుతుంది కదా, జెన్జీ ఉద్యమం జరుగుతుంది కదా, భవిష్యత్తులో భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉందా అని అడిగాను. నేను చెప్పిన ఎస్, భారతదేశంలో పిల్లల ఆకాంక్షలు నెరవేరకపోతే, వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయకపోతే, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోకపోతే, వాళ్ళకిచ్చిన హామీలు నెరవేరకపోతే ఇక్కడ కూడా తిరుగుబాటు వస్తుంది అని చెప్పిన. చెబితే అప్పుడు నవ్వినరు, వీనికేం తెలియదు అన్నారు. కానీ ఇలా చూస్తున్నారు కదా, సంవత్సరం తిరగకుండానే నాయకుడు లేడు, నాయకత్వం లేదు, రాజకీయ ఎజెండా లేదు, కానీ వేల సంఖ్యలో ఇవాళ కాక్రోచ్ల మాదిరిగా భారతదేశం అంతా కదిలి కాక్రోచ్ అని ఇన్సల్ట్ చేస్తే ఇలా అవే కాక్రోచ్లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తా ఉన్నాయి. వాళ్ళకి రాజకీయం లేదు, వాళ్ళు కోరుతున్నది ఒకటే, ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదలు ఏమన్నారు వాళ్ళు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు, ప్రధాన్ జీ ఇస్తిఫా దో అన్నారు. ఇవాళ ఏమంటున్నారు, ప్రధాని అప్నా మూఖోలో అంటున్నారు. ప్రధానమంత్రి నువ్వు నోరు తెరువు, నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు చెప్పవని అడుగుతున్నారు. పిల్లలు సూటిగా అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు పరీక్ష పే చర్చా కర్నే వాలే ప్రధానమంత్రి జీ పరీక్ష లీక్ పే క్యూ నహీ చర్చా కర్తే హో, పరీక్ష లీక్ మీద ఎందుకు మాట్లాడవు, పరీక్ష మీద చర్చ అంటావు, పరీక్ష పే చర్చ అంటావు, పరీక్ష లీక్ల మీద ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తా ఉన్నారు. అట్లాగే ఈ పిల్లలు అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారు విశ్వగురువు, నువ్వు విశ్వగురువు కదా, మరి ఎందుకు నోరు విప్పుతలేవు, ఎందుకు మాట్లాడతలేవు అని అడుగుతున్నారు. పిల్లలు అడుగుతుంటే గర్జిస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది. ఏమంటున్నారు, మీరు యుద్ధమే ఆపినా అన్నారు కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధమే ఆపినోనివి, పిల్లల కన్నీళ్ళు ఆపలేవా, పిల్లల మీద జరుగుతున్న దాడులు ఆపలేవా ఢిల్లీలో అని అడుగుతున్నారు. సమాధానం చెప్పే సత్తా ఉందా కేంద్ర ప్రభుత్వానికి? సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఈ నాయకత్వానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, పిల్లల మీద బ్రాండేసి బదనాం చేయడం కాదు. ఒకడు అర్బన్ నక్సలైట్ అంటాడు,
ఒకడు దేశద్రోహి అంటాడు, ఒకడు ఇంకేదో అంటాడు. మాట్లాడితే గొంతు విప్పితే, మీకు వ్యతిరేకంగా గలం విప్పితే ఇవాళ ఇష్టం వచ్చినట్టు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు ఇంకా అన్నిటికన్నా గొప్పగా అనిపించింది, మీకు చెప్తా. ఎంత బాగా అనిపించిందంటే, నాకు మీకు మద్దతుగా ఏ రాజకీయ పార్టీ రాలే 25 రోజులు. మీకు మద్దతుగా ఏ మీడియా రాలే. మొన్న మీరు చూసిన, నేను కొంతమంది మీడియా వాళ్ళు ఆఖరికి అనివార్యంగా పోయినారు. పోతే పిల్లలు అడుగుతున్నారు, ఎక్కడున్నారా 25 రోజులు మీరు, ఎందుకు రాలే, ఎందుకు మా ఆవేదన చూపెట్టలే అని మీడియాను కూడా ఇలా గల్లా బట్టి నిలదీసే పరిస్థితి వచ్చింది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక నడువది మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం నడువది. మీడియాను అడ్డం పెట్టుకొని, స్లాటర్ హౌస్లను అడ్డం పెట్టుకొని ఇవాళ వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడువది. ఇవాళ పిల్లల దగ్గర పదునైన అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. తప్పకుండా భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ గారు, నువ్వు ఎవరితోనైతే గోక్కోవద్దో వాళ్ళతోనే గోక్కున్నావు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ తో పంచాయతీ పడ్డది వాళ్ళ. వాట్సాప్ వాళ్ళు అంటే ఎవరు? వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళండి, అందుభక్తులు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కు పంచాయతీ పడ్డది. ఎవరు ఏమైతారో, ఎవరు ఆగమైతారో మీరు చూస్తారు, నేను కూడా చూస్తా. కానీ ఒకటి మాత్రం పక్కా, मैं 2-4 मिनट हमारे जो यहाँ के नेशनल करेस्पॉन्डेंट है, नेशनल मीडिया है, उनसे भी कहना चाहता हूं. आज देश का युवा पूछ रहा है, देश का युवा जाग चुका है, देश का युवा सत्य जान चुका है. सवाल कर रही है केंद्र सरकार से, क्यों नहीं जवाब देते आप? क्यों आप एक मंत्री को, एक आपके केंद्र सरकार में एक मंत्री को बचाने के चक्कर में क्यों पूरे देश का युवा के गुस्सा आप अट्रैक्ट कर रहे हो? क्यों आप ये नाइंसाफी युवा के साथ कर रहे हो? मैं भी एक बाप हूं, 2 बच्चों का बाप हूं. मैंने कल जो देखा, जुलाई 20 तारीख के दिन युवा के साथ दिल्ली में जो सुलूक किया गया, जो जुल्म किया गया, उन पे जो लाठियां बरसी, उनके साथ जो पुलिस वाला बर्ताव कर रहा था, जिस कदर उनको पूरी तरह से कुचल के मार रहे थे, ये देखने के बाद हर नागरिक का, हर हिंदुस्तानी का दिल दुख रहा है. प्रधानमंत्री जी, परीक्षा पे चर्चा करने वाले प्रधानमंत्री जी, परीक्षा के लीक पे भी चर्चा करिए, पार्लियामेंट में जवाब दीजिए, एक बार खुल के बोलिए, बयान दीजिए. क्यों बचा रहे हो धर्मेंद्र प्रधान जी को? क्या जरूरत है, क्या तकलीफ है उनको हटाने में? युवा आपसे सवाल मांग रही है, इस्तीफा दे दो और बाद में एजुकेशन में जो रिफॉर्म वो चाहते हैं, आमने सामने बैठ के आप तय करो, पार्लियामेंट के जरिए डिस्कस करो, पूरे देश के सामने ड्राफ्ट रखो, उसके बाद तय किया जाएगा कि कौन क्या है. इसके अलावा मैं एक और डिमांड भी हमारे बीआरएस पार्टी की तरफ से मैं करना चाहता हूं. आज तेलंगाना का युवा जो है, हैदराबाद में हजारों के तादाद में यहां पे इंदिरा पार्क के पास आ गया और यहां से युवा भी डिमांड कर रहा है, जो हमारे भाई और बहन, जो हमारे नौजवान बच्चे, हमारे युवा जो जंतर मंतर के पास आज हड़ताल पे बैठे हैं, उनको सॉलिडारिटी एक्सप्रेस करते हुए उनके साथ कांधा से कांधा मिला के यहां का युवा भी आपसे पूछ रहा है सवाल, आप क्यों बचा रहे हो धर्मेंद्र प्रधान को? आप ही की गलती है, आप ही की गवर्नमेंट की गलती है, उनको तुरंत हटाओ. साथ ही साथ जो केस लगाए गए और जो जुल्म किया गया पुलिस वालों की तरफ से, उन सबको शिक्षा मिलना चाहिए, उन सबको कड़ी से कड़ी उनको सेक्शन लगा के उनको भी अंदर भेजना चाहिए. जिनके साथ जुल्म किया गया उन पे भी कार्रवाई करनी चाहिए और जो बच्चे जिन पे केस लगे हैं वो पूरे केस हटा के आपको उनके साथ भी इंसाफ करना है. చివరగా నేను ముగించే ముందు చెప్పేది ఒకటే, ఈ పోరాటం ఒక ధర్నాతోనో ఒక నిరసనతోనో అయిపోవద్దు. మీరేదైతే మేమెవ్వరూ లేకముందే, మేమెవ్వరూ రాకముందే గొంతులు విప్పి గలం విప్పి మీరు బలంగా నిలబడ్డారో, నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, మీ నిరసన, మీ పోరాటం ఒక లాజికల్ కంక్లూషన్ వచ్చేదాకా, కేంద్రం దిగి వచ్చేదాకా, కేంద్రం మెడలు వంచేదాకా మీ ఎంబడ ఒక అన్నలాగా నేను కూడా నిలబడతా. నా వంతుగా ఉడతా భక్తిగా ఎంతైతే అంత నేను కూడా చేస్తా. మా పార్టీ నాయకత్వం మొత్తం, కేసీఆర్ గారితో సహా మా పార్టీ నాయకత్వం మొత్తం, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు, అదే విధంగా గౌరవ సీనియర్ నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చున్నాం. మీ అందరికీ అండగా నిలబడతాం. 119 నియోజకవర్గాల్లో ఎక్కడి వాళ్ళం అక్కడ మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా, ఏ రకమైన కార్యక్రమం చేయాలన్నా
వెన్ను దన్నుగా మా అంబర్పేట ఎమ్మెల్యే గారు వెంకటేష్ గారు కూడా అక్కడ ఉన్నారు. వారితో పాటు తరలి వచ్చిన మా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు. ఇంకా చాలా మంది నాయకులు గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ మీకు అండగా నిలబడతాం. ఈ పోరాటం ఫలించేదాకా మీతో కలిసి నడుస్తామని చెప్పి మీకు మళ్ళొక్కసారి విన్నవించుకుంటూ జై తెలంగాణ. వి వాంట్ अरे दिल्ली तक सुनाई देना, रेवंत रेड्डी को भी सुनाई देना. वी वांट एजुकेशन मिनिस्टर रिजाइन करो. एजुकेशन मिनिस्टर वी वांट